ఫుల్గా మద్యం సేవించి ఓ వ్యక్తి చెరువు నీటిలో పండుకొని శవాసనం వేశాడు. ఇది తెలియని స్థానికులు ఆ వ్యక్తి చనిపోయాడనుకొని పోలీసులకు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. తీరా పోలీసులు వచ్చి చూసి ఆ వ్యక్తి చెయ్యి పట్టి నీటిలో నుండి బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఆ వ్యక్తి లేచి నేను బ్రతికే ఉన్నాను అనడంతో పోలీసులు 108 సిబ్బంది కంగుతిన్నారు. హనుమకొండ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు మరియు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మరియు పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బ్రతికే ఉన్నా అంటూ పైకి లేచి నిల్చున్నాడు. అతడు నెల్లూరు జిల్లా కవలికి చెందిన వ్యక్తిగా పోలీసులకు వివరించాడు. 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో కూలీ పని చేసి ఎండవేడి మీద తట్టుకోలేక కాస్త మద్యం సేవించి ఇలా నీటిలో సేద తీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. సాయంత్రం 7 దాకా ఇప్పుడు చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఎవరి దగ్గర ఇక్కడ దాకా వచ్చినావు? ఎవడే లేదు సార్, అడ్డమైందే. అంతేనా? తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి? ఎక్కడికి లోపలికి నేను దారి పాపని నేను పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఏ రాయి పట్టుకున్నావు? మా వాళ్ళు చచ్చిపోయినా